హాయ్ అండి, బేబమ్మ వంటలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మీకోసం గోంగూర పాస్తా కర్రీ చేశానండి. ఇది అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 1 కప్పు పాస్తా తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి గిన్నెలో కొన్ని నీళ్లు పెట్టానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయటం వల్ల పాస్తా అంటుకోదండి, చక్కగా ఉడుకుతాయి. నీళ్లు చక్కగా తెరులుతున్నాయండి. పాస్తా వేస్తున్నా. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పాస్తాలో ఉన్న వాటర్ అంతా తీసేద్దామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి. కర్రీ చేసుకోవటానికి 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఇలా కలుపుకుంటే వేపుకోండి. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయండి. మనం మసాలా రెడీ చేసుకుందాం. చెక్క, లవంగ, యాలకులు, కొంచెం ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, టమాటా ముక్కలండి. ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం. మెత్తగా మిక్సీకి పట్టుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని అంతా ఇలా మిక్సీకి పట్టుకోండి. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక నిమిషం వేగనిద్దామండి. ఉల్లిపాయలు ఇలాగ వేగాక కొంచెం పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. రుచి సరిపడా సాల్ట్. అంతా ఇలా కలుపుకున్నాక మనం మిక్సీకి పట్టిన టమాటా మసాలా పేస్ట్ వేస్తున్నానండి. మంట తక్కువలో పెట్టుకోండి. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం ఉడికించుకోవాలండి. కొంచెం గోంగూర తీసుకున్నానండి. 2 సార్లు కడిగి శుభ్రం చేసుకుందాం. మసాలా కూడా చక్కగా ఉడికిందండి. కడిగిన గోంగూర వేస్తున్నాను. కడిగి కట్ చేసిన కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కొంచెం వాటర్ వేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. గోంగూర ఇలా లైట్గా ఉడికాక అంతా కలుపుకోండి. మంట తక్కువలో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోండి. మీకు ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఇంకొంచెం ఉడకనిద్దామండి.
గోంగూర కూడా చక్కగా ఉడికిందండి. ఇలా ఉడికించుకోండి. పాస్తా వేస్తున్నానండి, ఉడికించిన పాస్తా. అంతా కలుపుకుందాం. మంట తక్కువలో పెట్టి ఉడికించుకోండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. పాస్తా వేసాక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే పాస్తా ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి. కూర చక్కగా ఉడికింది. ఇలా ఉడికించుకోండి, సరిపోతుంది. అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పాస్తా గోంగూర కర్రీ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.